నమస్తే. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ శాఖ ఎట్లా ఉంది? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా ఉంది? అదేవిధంగా ఈ ఫార్ములా రేస్ గురించి కూడా ఒక చర్చ నడుస్తా ఉంది. సో, నిజంగానే కేటీఆర్ అరెస్ట్ వెనకాల ఎవరిది తప్పుంది? ఏంటి అనే అంశాలు ఒక్కసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు బ్రదర్? Sidhu. ఏం Yeah. చేస్తుంటారు? I'm working in a WNS company. ఎట్లా ఉంది ఇప్పుడు ఐటీ సాఫ్ట్‌వేర్ ఇవన్నీ కూడా? Uh, పాత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం డల్గానే ఉంది. పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. గ్రోత్ కూడా ఆగిపోయింది. కొత్తగా ఐటీ సెక్టర్ ఏమీ ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. పాత ఫండ్స్ అలానే రిలీజ్ చేయకుండా అలానే హోల్డ్లో పెట్టారు. దానివల్ల మాకు న్యూ కంపెనీస్ ఓపెన్లో లేవు. గ్రోత్ కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2024 ఎండ్ అయిపోయింది. సో చాలామంది పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తున్నారు. వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది బాగా. ఇప్పుడు నార్మల్ ఒక ఇంటర్వ్యూకి చూసుకుంటేనే చాలామంది వచ్చి వెయిట్ చేస్తున్నారు. అరౌండ్ హండ్రెడ్స్ ఆఫ్ 500,000-600,000 ఆఫ్ పీపుల్. సో అది దృష్టిలో పెట్టుకుని కొంచెం ఐటీ సెక్టర్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే చాలా బెటర్. ఫార్ములా ఈ రేస్ ఐడియా ఉందా? తెలుసు ఎట్లా తెలుసు. చూస్తారు? నిజంగా కేటీఆర్ తప్పు ఉందంటారు? అందులో తప్పేం లేదు. అది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది మన కోసమే. బట్ కొంతమంది పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు అంతే. అందులో కేటీఆర్ సార్ తప్పేం లేదు. వి ఆల్ యాక్సెప్ట్ దట్. నీకు తెలిసింది ఏమనుకుంటున్నావు? దానివల్ల నిజంగానే హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఎస్ దానివల్ల ఇంకా బ్రాండ్ ఇమేజ్ డబుల్ అవుతుంది హైదరాబాద్కి కంపల్సరీ. కొంతమంది వేరే వేరేలా మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ నమ్మొద్దు. కేటీఆర్ సార్ అయితే ఏం చేసినా కేటీఆర్ సార్ అండ్ కేసీఆర్ సార్ ఇద్దరు మన మంచి కోసం అంతా చేశారు. సో అది దృష్టిలో పెట్టుకుని అంత కొంచెం సార్ కోసం కొంచెం చూడండి అంతే. సో ఈ ఫార్ములా దాంట్లో కేటీఆర్ తప్పేం లేదు, అభివృద్ధి కోసం పెట్టిన. కంపల్సరీ 100%. ఎట్లా ఉండే కేటీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఐటీ శాఖ? అప్పుడు చూస్తున్నారు కదా బ్రో, ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది, ఇదంతా చేసిన డెవలప్మెంట్ అంతా వాళ్ళే చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి డెవలప్మెంట్ ఏం కనిపించలే. ఎక్కడున్నా అలానే ఉన్నాయి, అన్ని హోల్డ్లోనే ఉన్నాయి. ఐటీ సెక్టర్ అసలు డెవలపే కాలే, ఇంకా లో అవుతుంది తప్ప ఇంప్రూవ్మెంట్ అయితే లే. దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుంటారని. కేటీఆర్ ఉన్నప్పుడు బెటర్గా ఉంది. 100%, 200% బెటర్గానే ఉంది. ఇంకా 100% బెటర్ అవును కేటీఆర్ సార్ అండ్ కేసీఆర్ సార్ ఉంటే. ఇప్పుడు వల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు చాలా మంది. ఈ రేస్ అంశం పైన కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అది కరెక్ట్ కాదు బ్రో. కేటీఆర్ సార్ చేసింది మన మంచి కోసమే, హైదరాబాద్ డెవలప్మెంట్ చేయడం దానికోసమే. బట్ అది ఫాల్స్ ఎలిగేషన్ అయితే నమ్మొద్దు. కేటీఆర్ సార్ అయితే మన మంచి హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం చేశారు అంతే. తప్పంటావా కరెక్ట్ అంటావా కేటీఆర్ చేసింది? ఎస్ కరెక్ట్. ఆయన చేసిన డెవలప్మెంట్ కోసమే ఆయన చేసింది. అరెస్ట్ చేస్తా అంటున్నారు కదా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. అది వద్దు బ్రో. అది మా సైడ్ నుంచి అయితే మేము నో అనే చెప్తాం బ్రో. ఏం లేదు బ్రో, వాళ్ళు ఏం చేసినా మన డెవలప్మెంట్ అండ్ మన కోసమేగా చేశారు. సో అది దృష్టిలో పెట్టుకుంటాను.